అసలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వర్క్ బోర్డ్ ఆస్తుల గురించి వస్తుంది. నిజామాబాద్లో రైతులు మలక్పేట్ మల్కజ్గిరి పరివాహక ప్రాంతంలో అంటే ఉప్పలు దరిదాపు 200 కాలనీలు ఇలా చెప్పుకుంటూ పోతే వర్క్ బోర్డు ప్రాపర్టీ అంటూ చాలా విషయాల్లో ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ముత్యాలమ్మ టెంపుల్కి సమీపంలో అసలు ఆ మసీదులో అప్పుడు అంతమంది ఎందుకున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగారు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి సమాచారం కూడా బయటకు రాలేదు. ఇప్పుడు దాన్ని ఆనుకొని ఉన్న 3 కుటుంబాలకు సంబంధించి నోటీసులు అంటించడంతో కొంత అమ్మో ఇక్కడ వర్క్ బోర్డు ప్రాపర్టీ ఉందని ఒక ఇంటికి నోటీస్ ఇచ్చారు, వాళ్ళ వర్క్ ట్రిబ్యునల్ ముందుకెళ్ళారు. ఇక వర్క్ ట్రిబ్యునల్ ముందుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీని వదులుకునే పరిస్థితి రావచ్చు అంటే చుట్టుపక్కల ఉన్న హిందువులలో భయం కలిగించి వారిని అక్కడి నుంచి తరిమేయడానికి చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఇది జరుగుతుంది అంటూ మరొక వాదన కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. ఏదేమైనా వర్క్ భూతానికి అడ్డుకట్ట వేయకుంటే చాలా మంది అమాయకులు ఈ భూతానికి బలైపోవాల్సి వస్తుంది.